ఒకటండి లంచగొండితనం చాలా తగ్గిపోయిందండి. అసలు లంచగొండితనం అనేది ఎక్కడ కనపట్ల. ఇటు వరకు అంటే ప్రతిదానికి లంచం రికమెండేషన్ అవసరం అయ్యండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఏ పనికైనా వ్యక్తి వెళ్ళి చేయించుకునే శక్తి వచ్చిందండి ఇవాళ చంద్రబాబు గారి దయ వల్ల. గతంలో రికమెండేషన్ రాజకీయ నాయకులు రికమెండేషన్ కావాలండి. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళు చెప్తేనే వాళ్ళు చేసేవాళ్ళు ఆఫీసర్లు పనులు. ఇప్పుడు అట్లా కాదండి, కలెక్టర్ గారి దగ్గరికైనా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడగలిగే శక్తి నాకు వచ్చిందండి. ఎందుకంటే ఆ పవర్ చంద్రబాబు గారు ఇచ్చారు. అంటే ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలని ఒక ఆలోచన ఉందండి. ఆయనకి ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఉంటారండి. మళ్ళీ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుద్దండి. కార్మికులుగా మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? రోడ్లు నెంబర్ 1 అండి. ఆ బోతుల్లో తోళ్ళనే భయపడేవాళ్ళు అండి. ఇప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళినా అంటే వేస్తున్నారండి, అన్ని వేస్తున్నారు కానీ అన్ని ఒకేసారి అవ్వగలండి. ఎందుకంటే అది డబ్బుతో కూడిన పని, తర్వాత ఊరుకు పనితో కూడిన పని, మార్చే పని కాదండి. చేస్తున్నారండి. రోడ్లన్నీ బాగున్నాయి. రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మాది రావర్పల్లి ఉన్నామండి. ఇటు వరకు రావాలంటే రింగ్ లోకి ఎంతో బాధ ఇచ్చారు రోడ్డు. కళ్ళు మూసుకొచ్చేస్తాం, ఆ కటింగ్ లో నుంచి మళ్ళీ పాయింట్ లో తీసుకుని వెళ్ళిపోతున్నాం అండి బళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదండి. చంద్రబాబు గారు పరిపాలన నెంబర్ 1 అండి. ఆయన పేరెట్టాడంటే అది సర్వనాశనం అయిపోతాడు. ఎందుకంటే రాజధాని పూర్తిగా పూర్తి చేస్తే ఆయన పేరు సువర్ణాక్షరాలతో రాయాలండి అక్కడ రాజధానిలో చంద్రబాబు గారి పేరు.